హే హాయ్ హలో ఎవ్రీవన్. మా పాప సాత్విక తన బర్త్డేని ఇయర్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. వై బికాస్ ఎప్పుడు పాప బర్త్డే హాలిడేస్లో రావడం వల్ల, అందుకనే ఇయర్ తన ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానని అడిగింది. సో ఓకే చెప్పేశాను. సో మార్నింగ్ అయితే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాము. మా గురువు గారు పాపతోటి దీపారాధన చేపించి కేక్ కట్ చేపిస్తారు. అయితే ఎవ్రీ టైం ఎవరి బర్త్డే అయినా కానీ సార్ ఫస్ట్ దీపారాధన చేపించిన తర్వాతే కేక్ కట్ చేపిస్తారు. సంక్రాంతి హాలిడేస్ అవ్వడం వల్ల మా మ్యూజిక్ ఫ్రెండ్స్ ఎవరు కూడా రాలేదు. సో ఉన్న కొంతమందితోనే బర్త్డే సెలబ్రేషన్ని కంప్లీట్ చేసేసాము. సో సార్ అయితే ఫస్ట్ టైం సాత్వికతో సాంగ్ కూడా పాడించారు. చాలా భయపడింది కానీ ఫైనల్గా అయితే పాడేసింది. ఫైనల్గా సార్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మేము బయటకు వచ్చేసాము. చెప్పిన విధంగానే ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి పిలిపించుకుంది. వీళ్ళు 7th క్లాసా కానీ కాలేజ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. పేరెంట్స్ని ఒప్పించి మరీ ఫ్రెండ్స్ బర్త్డేకి వచ్చేసారు. రియల్లీ గ్రేట్. ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. ఫైనల్గా సాత్వికాని మేమే రెడీ చేస్తామా అంటే అని స్టార్ట్ చేశారు. ఎంతైనా ఈ మెమరీస్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. కాజల్ నేను పెడతా. బర్త్డే సెలబ్రేషన్స్ ఏమో కానీ ఇల్లంతా ఒకటే గోల హడావడి నవ్వులు. వీళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయారనమాట. సో చూసారు కదా, ఫైనల్గా బొమ్మల్లాగా అయితే రెడీ అయిపోయారు. ఇది ఫైనల్ సాత్విక లుక్. ఎలా ఉంది? అయితే కేక్ మీద మేము నేమ్ రాపించలేదు, ఎందుకంటే కేక్ మీద నేమ్ రాసి మనమే కట్ చేసుకోవద్దంట. నాకు తెలియక మార్నింగ్ నేను కేక్ మీద నేమ్ రాపించాను. మా సంజు ఎందుకు రాపించావు అని అడిగాడు. సో ఫైనల్గా అక్కడ ఒక చిన్న ఓకే. సో టీవీలో అయితే తన బర్త్డే సాంగ్ని సెట్ చేసేస్తారు. సెట్ చేసిన తర్వాత కదా బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే వీళ్ళు కేక్ కట్ చేయాలంట. ఏం ట్రెండో ఏమో. సాత్విక నాది కేక్ కట్ చేయడం అయితే ఎప్పుడు పేరెంట్స్తో చేస్తుంది కదా, ఎలాగో మార్నింగ్ కట్ చేయించాం కదా అనేసి ఈసారి మా సంజు ఏం చెప్పాడంటే తన ఫ్రెండ్స్తోనే కేక్ కట్ చేయించు అని అన్నాడు. వాళ్ళైతే నో మీరు చేయండి, మేము వచ్చి ఫొటోస్కి పోజ్ ఇస్తామన్నారు. కానీ నెవర్, మీరు రావాల్సిందే అని చెప్పి వాళ్ళతోటే కేక్ కట్ చేపిద్దామని వాళ్ళందరినీ పిలిచామన్నమాట. ఓకే
ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్స్లో ఏముందో చూడాలని ఆత్రుత పిల్లలకి చాలా ఉంటుంది కదా. సో అవి రివీల్ చేసేసుకున్నారు. తినైతే వాచ్ పెడుతుందన్నమాట. బాబోయ్, నేనే చేసా బిర్యానీ. ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం చేయడం.